మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. దేశంలో సంచలనాన్ని సృష్టించే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అడ్వకేట్ ఉన్నాడు. ఆయన పేరు జస్టిస్ కర్జు. రీసెంట్గా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు యూనివర్సిటీకి విజిట్ చేసిన తరుణంలో ఆయన వ్యాఖ్యానిస్తూ ఈ మాటలు అన్నాడు. కులమతాలు చూసి పశువుల్లా ఓటేస్తూ ఉన్నారు ప్రజలని చెప్పేసి వ్యాఖ్యానించుండు. దేశంలో 90% ప్రజలు అవివేకులు, సినీ తారలకే మీడియా ప్రధానం, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. జస్టిస్ కర్జు తీవ్ర వ్యాఖ్యలు. అంటే ప్రజల యొక్క కష్టాలు పట్టించుకోవడం లేదు, మీడియా పూర్తిగా సినీ తారలకే పరిమితమైంది. మరి ప్రత్యేకంగా దేశంలో 90% మంది అవివేకులు ఉన్నారు, జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, కుల మతాలను చూసి ఓటేస్తూ ఉన్నారు పశువుల లెక్క అని చెప్పేసి జస్టిస్ కర్జు గారు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కుల గురించి, మానవ హక్కుల గురించి ఆయన చాలా చోట్ల ప్రస్తావించారు. గతంలో మరి ఆయన మీద మరి సుప్రీంకోర్టు కొలిజియం కావచ్చు, మరి సీనియర్ న్యాయమూర్తులు కావచ్చు, ఆయన మీద కూడా మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏదైతే ఉందో ఆ కేసులు కూడా పడ్డాయి. మరి ఆయన తీవ్రంగా వ్యాఖ్యానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేశంలో మారుమూలలో జరిగే ప్రతి ఒక్క సమస్య మీద దేశవ్యాప్తంగా సంచలనాలు ఏదైతే ఒక అంశాల మీద, రాజకీయ అంశాలైనా అవి ఏ అంశాలైనా, ఆర్థిక అంశాలైనా వాటి మీద నిర్మోహమాటంగా జస్టిస్ కర్జు ప్రధానంగా కుల మత అంచువేత ఎట్లా ఉంటుంది, మరి దాడులు ఏ విధంగా ఉంటాయి, మరి వీటి మీద అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రభుత్వము ఆఫ్ కెమెరా ఆన్ ది కెమెరా కాకుండా ఆయన నిజాలు బట్టబయలు చేసే మంచి మేధావి, మరి న్యాయ కోవిదుడు. ఆయన ఈ రాజకీయాలని ఉద్దేశిస్తూ మరి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.